హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ దేవిని. ఈరోజు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ దేవి. ఈరోజు సండే స్పెషల్ అనమాట. చిన్న చేపలతో నేను చింతపొట్టు వేసి దగ్గరగా వండానండి. చట్టికి మాత్రం మాడేశాను. అంత బాగుంటుంది టేస్ట్ మాత్రం. తింటే వదిలిపెట్టరు. ముద్ద ముద్దకి చేపలు ఇలా పెట్టేసుకొని తింటా ఉంటే ఉంటుందండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అసలు కూర మొత్తం మీరే ఖాళీ చేస్తారు, అంత బాగుంటుంది. ముందుగా నేను ఈ చిన్న చేపలు తీసుకొని మజ్జిగలో కడుక్కున్నానండి. ఈ చేపలు అనేది శుభ్రంగా కడిగేసి, ఇది మట్టి పాత్రలో వండుకుంటేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. శుభ్రం చేసుకున్న చేపలన్నీ ఇలా మట్టి పాత్రలో వేసుకొని తగినంత ఉప్పు, తగినంత కారం, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఈ లోపల చింతపొట్టుని ఇలా గిన్నెలోకి కొద్దిగా వేసుకొని, అంటే మన కూరకు సరిపడేంత చింతపొట్టు వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఎందుకంటే ఇది మనం బయట కొనుక్కొచ్చుకున్న చింతపొట్టు కాబట్టి కొద్దిగా ఇసుక కానీ ఏమైనా వస్తుందేమో అని మనం శుభ్రం చేసుకోవాలి. ఇలా వాటర్ వేయటం వల్ల ఇసుక ఏదన్నా ఉంటే అడుగుకి వెళ్ళిపోయిద్ది. కొద్దిగా చింతపండు అండి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అది కూడా నానబెట్టేశాను. ఇప్పుడు ఇందాక ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇంకా తాలింపు అనేది లేదు, డైరెక్ట్గా మనం ఇలా ఈ మట్టి పాత్ర పెట్టేసి వండేసుకోవడమే. ఇప్పుడు నూనె వేసాం కదా, చక్కగా ఉప్పు, కారం మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక గంట సేపు నానబెట్టానండి. ఆ తర్వాత నేను కర్రీ అనేది వండుకున్నాను. ఆ తర్వాత చిక్కగా చింతపండు పులుసు తీసేసుకున్నాను. ఆ చింతపండు పులుసు కూడా వేసేసుకొని, ఆ తర్వాత చింతపొట్టు కూడా ఇలా నానబెట్టేసాను కదా, అది కూడా వాటర్ కూడా వేసుకొని, ఇంకా వాటర్ వేయక్కర్లేదు. ఇప్పుడు దండిగా ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని చక్కగా కలిపేసేసుకుందాం. ఈ టైంలోనే ఉప్పు, కారం అనేది మనము చూసుకోవాలి. కారం చాలపోతే కారం, ఉప్పు చాలపోతే ఉప్పు వేసేసుకొని చక్కగా ఇలా కలిపేసేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని వండేసుకోవటమేనండి. ఇలా చక్కగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇలా దగ్గరగా ఉడికించేసుకోవాలి. చేపల కూర రెడీ అయిపోయిందనమాట. గెంట అయితే మాత్రం అస్సలు పెట్టకూడదండి. మీకు వీడియో చూపించడం కోసం నేను గెంట పెట్టి చూపిస్తున్నాను. ఇలా చూసారా, దగ్గరగా ఉడికించేసుకున్నాను. ఈ రోజు కన్నా తెల్లారి తింటే ఈ చేపల కర్రీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నేనైతే మాత్రం ఆ వండిన రోజే తినేసానండి. ఇంతకీ ఈ చేపల పేరేంటో నేను చెప్పలేదు కదా. చేదు పక్కిలండి. చేదు పక్కిలతో ఇలా చింతపట్టు వేసుకొని ఒక్కసారి ఇలా నేను చెప్పినట్టు కర్రీ వండుకోండి. అసలు ఆ రోజు ఆ గిన్నె మొత్తం మీరే ఖాళీ చేస్తారనమాట, అంత బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వస్తుంది మీ దేవి. ఓకే అండి, బాయ్.